సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. తమ్మినేనికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని బాధపడుతున్నారని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో వీరభద్రంకు చికిత్స కొనసాగుతోంది. ఇక ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని, తమ్మినేని వీరభద్రం పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొత్తగా డాక్టర్స్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై వివరాలేంటి? కాసేపటి క్రితమే ఏఐజీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ కూడా గుండె, కిడ్నీ, అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని చెప్పేసి కూడా హెల్త్ బులెటిన్ లో ఇప్పటివరకే పేర్కొన్నారు. ఖమ్మం నుంచి కూడా వెంటిలేటర్ పైన హైదరాబాద్ ఏఐజీకి కూడా తరలించారు. తరలించిన సమయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ తమ్మినేని ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంతవరకు విషమంగా ఉందని చెప్పేసి కూడా డాక్టర్ సోమరాజు, అదేవిధంగా డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణ బృందం కూడా ఇప్పటివరకు తెలిపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వెంటిలేటర్ పైన కూడా ఆ చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటివరకే డాక్టర్లు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా అక్కడి నుంచి అంటే ఖమ్మం నుంచి తీసుకొచ్చిన తర్వాత మాత్రం మందులు ఇచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి పైన కూడా కొంతవరకు విషమంగా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి మరోసారి కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసి మాత్రం ఆరోగ్య పరిస్థితి మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.